ఓకే గాయ్స్, మీరు మొబైల్ తీసుకోబోతున్నారా? మీ బడ్జెట్ బిలో 20,000 అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం డిస్కస్ చేసేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 5 మొబైల్స్ అండర్ 20,000 రూపీస్ ఇన్ జూన్ 2022. మొబైల్ తీసుకోవాలి అనుకుంటే దీనికన్నా మంచి వీడియో మీకు దొరకదు. అన్నీ కూడా 5G మొబైల్సే, అవి కూడా ప్రజెంట్ మార్కెట్లో టాప్ 5 పొజిషన్లో మీకు కనిపిస్తాయి. అంటే డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, వాల్యూ ఫర్ మనీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇవి టిక్ మార్క్ని ఖచ్చితంగా ఆఫర్ చేశాయి. కాబట్టి ఈ టాప్ 5 మొబైల్స్ ప్రజెంట్ మార్కెట్లో తోపు అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ శాంసంగ్. అంటే శాంసంగ్ ప్రివ్యూల కోసము ఈ మొబైల్ బిలో 20,000లో పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో కాన్స్ ఏంటి అంటే మాత్రం మీకు ముందు చెప్పేస్తాను. ఈ మొబైల్లో TFT డిస్ప్లే ఒకటి, అది కాన్. దాంతోపాటు మనకు బాక్స్లో అడాప్టర్ ఉండదు. దట్ ఈస్ హారిబుల్. 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మీకు అడాప్టర్ ఉండదు, తీసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా ఆఫ్టర్ మార్కెట్ చూసుకోండి. మొత్తానికి మొబైల్ పేరు విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ శాంసంగ్ 6GB 128GB 17,999 ప్రజెంట్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ వచ్చేసి మీకు ఉండేది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. డిస్ప్లే విషయానికి వస్తే అది కూడా నాచ్ డిస్ప్లే. రియర్ సైడ్ విషయానికి వస్తే క్వాడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్లో బయోమెట్రిక్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ TFT IPS LCD డిస్ప్లే ఈ మొబైల్ ఇవ్వబోతున్నారు. కానీ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. చెప్పాను కదా, డిస్ప్లే విషయానికి వస్తే TFT ప్యాన్ ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే మాన్స్టర్, ఇది 6000 mAh బ్యాటరీ సెటప్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో అడాప్టర్ ఉండదు. గమనించండి, ఇది ముఖ్యమైన విషయం. బాక్స్లో అడాప్టర్ ఈ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. చూడండి. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసేది ఓన్ ఎగ్జోనైస్ చిప్ సెట్. ఎగ్జోనైస్ 1280 చిప్ సెట్ బిలో 20,000లో ఆఫర్ చేసే ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే భయ. ఇది మీకు కావాలి అనుకుంటే ఈ చిప్ సెట్ ప్రజెంట్ మార్కెట్లో ఫ్రమ్ శాంసంగ్ మీకు 25,000 వరకు పెట్టాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ఈ మొబైల్ని స్కిప్ చేస్తే మాత్రం. అంటే ఈ మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్లు చాలా మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నారని అర్థం అన్నమాట. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2.4 GHz ఆక్టోకో చిప్ సెట్, 12 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ఏ గేమింగ్ చిప్ సెట్. చూసుకోండి, మీకు తెలిసిందే ఎగ్జోనైస్ విషయానికి వస్తే క్వాల్కమ్ని, అదేవిధంగా మనకు మీడియాటెక్ని కంపీట్ చేయలేదు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కానీ బాగానే ఉంటుంది. ఒక నార్మల్ యూజర్ చూసినట్టయితే బాగానే ఉంటుంది. ఇక దాంతోపాటు వాయిస్ విషయానికి వస్తే అప్ టు డేట్ One UI 4.1 బేస్డ్ Android 12 ఈ మొబైల్లో ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం యాడ్స్ ఉండవు, బ్లోట్వేర్ మీకు తెలిసిందే ఇక దాదాపుగా ఉంటుంది. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం మీకు తెలిసిందే కాల్ రికార్డింగ్. ఎస్, ఈ మొబైల్లో ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఓన్ డైలర్ యాప్ ఉంటుంది, కాబట్టి ఈ మొబైల్లో మీకు రికార్డింగ్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు ఉండేది శాంసంగ్ యొక్క ఓన్ డైలర్ యాప్. మీకు తెలిసిందే, శాంసంగ్ యూజర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో ఆఫర్ చేసేది 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, ఇంక్లూడింగ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో సహా. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే నాచ్లో 8 MP సెల్ఫీ కెమెరా ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. మొత్తానికి చెప్పాలంటే మాత్రం ఈ మొబైల్ శాంసంగ్ లవర్ కోసం ఎస్ పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఇక మన సెకండ్ మొబైల్ విషయానికి వస్తే ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ పోకో భయ. ఈ మొబైల్ విషయానికి వస్తే డిజైన్, స్పీకర్స్, డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, కెమెరా, ఓఎస్ ప్రతి ఒక్కటి కూడా ఈ మొబైల్లో పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ పేరు విషయానికి వస్తే పోకో X4 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఆఫర్ చేసేది గ్లాస్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యూయల్ స్పీకర్స్, IR బ్లాస్టర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. SD కార్డ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే. రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా, రైట్ సైడ్ లో బయోమెట్రిక్ ఈ మొబైల్ మీకు ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ ఎములేడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ ని మొబైల్ డిస్ప్లే మీకు ఆఫర్ చేయబోతున్నారు. చెప్పేది ఏంటి అంటే మాత్రం మోస్ట్ ప్రీమియం డిస్ప్లే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అది కూడా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 1200 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ మొబైల్ డిస్ప్లే మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే. ప్రొడక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ఈ మొబైల్ మీకు ఉంటుంది. అంటే చెప్పేది ఏంటంటే ఒక 5G మొబైల్ కావాలి, అది కూడా తోపు డిస్ప్లే ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. గమనించారా, మొబైల్ మీకు ఆఫర్ చేసేది 67 వాట్స్.
బాక్స్లో కూడా మీకు అడాప్టర్ ఉంటుంది, డోంట్ వరీ బతికించారు. ఇక దాంతోపాటు 5G విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసేది 7 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. ఇక చిప్సెట్ విషయానికి వస్తే మాత్రం తోపు చిప్సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 2.2 GHz ఆక్టోకోర్ చిప్సెట్, వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్సెట్ ఫర్ హెవీ టాస్కింగ్ గేమింగ్ కోసం, హెవీ గేమింగ్ కోసం ఈ చిప్సెట్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి డోంట్ వరీ. ఇక ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది MIUI 13 బేస్డ్ Android 12 మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 64 MP ట్రిపుల్ కెమెరా మొబైల్ మీకు ఉంటుంది. కానీ ఈ కెమెరా విషయానికి వస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో 16 MP ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. మొత్తానికి 6GB 64GB 16999 కి ప్రజెంట్ మార్కెట్ లో మీకు ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ కనిపిస్తుంది. తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్. గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు దీంతో వెళ్ళిపోవచ్చు భయ్య. దేనికోసం అంటే 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్, 120 Hz రిఫ్రెష్డ్, 5000 mAh బ్యాటరీ సెటప్, 360 Hz టచ్ శాంప్లింగ్ డేట్ ని మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ మెయిన్ థింగ్ అక్కడ మీకు ఉన్నది పూర్తిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. ర్యామ్ విషయానికి వస్తే 6GB 64GB బేస్ వేరియంట్ విషయానికి వస్తే అది కూడా మీకు ఆఫర్ చేసేది 16999. అంటే మొత్తానికి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక మన థర్డ్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ మోటో నుంచి మనకు మోటో G71 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ మోటో, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ. ఈ మొబైల్లో మీకు ఉన్నది పంచ్ హోల్ డిస్ప్లే, రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ మీకు ఉంటుంది. దాంతోపాటు 13 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6GB 128GB ప్రజెంట్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ మీకు కనిపించేది 17,999. ఈ మొబైల్ ఖచ్చితంగా ఆ ప్రైస్ ట్యాగ్లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే ఆఫర్ చేసేది 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లే డిఫాల్ట్ గా ఉన్నది, 60 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్, అది కూడా 5000 mAh బ్యాటరీ సెటప్ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతున్నారు. ఇక దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తెలిసిందే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక మీకు తెలిసిందే 5G విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తోపు. అంటే ఈ క్లాస్ లో ఎస్ ఈ చిప్ సెట్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే ఓఎస్ఏ ఈ మొబైల్లో చాలా పెద్ద ప్రో అని చెప్పుకోవచ్చు. మొబైల్ ఆఫర్ చేసేది పూర్తిగా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, అది కూడా లేటెస్ట్ ఓఎస్ Android 12 ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. నియర్ గా మీకు ఆఫర్ చేసేది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, అంటే నో యాడ్స్, జీరో యాడ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దాంతోపాటు బ్లోట్వేర్ విషయానికి వస్తే దాదాపుగా ఈ మొబైల్ బ్లోట్వేర్ మీకు ఉండదు. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో ఆఫర్ చేస్తుంది 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో సహా. ఇక దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో 16 MP ఈ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. మొత్తానికి చెప్పేది ఏంటంటే మాత్రం మీకు నియర్ గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు బ్లైండ్ గా మీరు ఈ మొబైల్ తో వెళ్ళిపోవచ్చు. అది కూడా మోటో నుండి AMOLED డిస్ప్లే, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్, గేమింగ్ కోసం కూడా ఈ మొబైల్ తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 మీరు బ్లైండ్ గా పర్ఫార్మెన్స్ కోసం ఈ మొబైల్ తో వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 50 MP ప్యూర్ గా మీకు ఆఫర్ చేసేది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ మోటో అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మొబైల్ మన లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో మీకు కనిపిస్తుంది. ఇక ఫోర్త్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ ఇన్ఫోనెక్స్ నుండి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మొబైల్ భయ. ప్యూర్ గా చెప్పాలంటే మాత్రం గేమింగ్ కోసం మీకు మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ప్రజెంట్ మార్కెట్లో అది కూడా లేటెస్ట్ మొబైల్ 5G మొబైల్, ఎస్ దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆఫ్ ఈ చిప్ సెట్తో ఇప్పటి వరకు ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కాలేదు. ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం ఇన్ఫోనెక్స్ జీరో 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ప్యూర్గా 5G కోసం, యూనిక్ డిజైన్ కోసం, దాంతోపాటు పర్ఫార్మెన్స్ కోసం ఎస్ ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. మొబైల్ వచ్చేసి మీకు రియర్ సైడ్ లో ఆఫర్ చేస్తుంది ట్రిపుల్ కెమెరా, రైట్ సైడ్ లో బయోమెట్రిక్ పంచ్ హోల్ డిస్ప్లే, దాంతోపాటు 13 5G బ్యాండ్స్, 8GB 128GB ప్రజెంట్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ వచ్చేసి 17,999 ఈ మొబైల్ మీకు దొరకబోతుంది. 17,999లో ఈ మొబైల్ ఇచ్చేది 8GB 128GB. చూసుకోండి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LTPS డిస్ప్లే మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ నెట్ ని మొబైల్ డిస్ప్లే మీకు ఇవ్వబోతున్నారు. కానీ ఈ డిస్ప్లే విషయానికి వస్తే AMOLED డిస్ప్లే మాత్రం కాదు, చూసుకోండి. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే DDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1. ఈ ప్రైస్ రేంజ్ లో ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఆఫర్ చేయదు, కానీ ఇన్ఫోనెక్స్ ఆఫర్ చేస్తుంది. దానికోసమే గేమింగ్ కోసం ఈ మొబైల్ తో వెళ్ళిపోవచ్చు, అది కూడా బ్లైండ్ గా. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్, చాలా మంచి
మంచి పే అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 900 చిప్ సెట్. దీని విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ఉందా, దాన్ని ఈజీగా బీట్ చేస్తుంది. చూసుకోండి, దానికోసమే ఈ మొబైల్ యొక్క చిప్ సెట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం బాగుంటుంది. దీని విషయానికి వస్తే 2.4 GHz ఆక్టోకోర్ చిప్ సెట్, అది కూడా ఫ్రమ్ మీడియాటెక్. ఇక వాయిస్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది XOS 10.1 బేస్డ్ Android 11 మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్లో కెమెరా కూడా స్పెషలే. ఈ మొబైల్లో 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తున్నారు. బిలో 20,000లో ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఆఫర్ చేయదు. ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం ఇన్ఫినిక్స్ Zero 5G స్మార్ట్ ఫోన్. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్. మొత్తానికి చెప్పింది ఏంటంటే మాత్రం కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్, అది కూడా పంచ్ హోల్ డిస్ప్లేలో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ మొబైల్ వచ్చేసి డిజైన్ కోసం, దాంతోపాటు 5G కోసం, దాంతోపాటు గేమింగ్ కోసం, లేటెస్ట్ టెక్నాలజీ కోసం ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఉంది కదా Android 11, దాని ప్లేస్లో మీకు XOS ఉంది కాబట్టి ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే మాత్రం బ్లోట్వేర్ ఉంటుంది, యాడ్స్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి, చూసుకోండి అది. కానీ తొందరలో ఈ మొబైల్లో మీకు Android 12 అప్డేట్ కూడా రాబోతుంది కాబట్టి డోంట్ వరీ. ఇక మా లాస్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ రియల్మీ 9 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ రియల్మీ ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. కానీ గేమింగ్ కోసం, పర్టికులర్గా స్పెసిఫిక్గా గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మీ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మాత్రం Realme 9SC 5G స్మార్ట్ ఫోన్. బికాజ్ ఆఫ్ ఆ మొబైల్ కూడా దాదాపుగా ఇదే రేంజ్లో మీకు కనిపిస్తుంది. 18999, 19999లో మీకు కనిపిస్తుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 144 Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు దాంతో వెళ్ళిపోవచ్చు. ఈ మొబైల్ విషయానికి వస్తే Realme 9 Pro 5G మొబైల్ మీకు ఆఫర్ చేసేది పంచ్ హోల్ డిస్ప్లే, రైట్ సైడ్లో బయోమెట్రిక్, రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 18999 6GB 128GB ఆఫర్ చేస్తున్నారు. 5G విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే ఈ మొబైల్లో ఇదే ఒక కాన్ చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఈ రేంజ్లో 20,000లో వీళ్ళు ఆఫర్ చేసేది IPS LCD డిస్ప్లే. చూసుకోండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మొబైల్ మీకు ఇస్తుంది. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మొబైల్లో ఉన్నదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 విత్ 13 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ వచ్చింది Android 11తో వచ్చింది, కానీ తొందరలో ఈ మొబైల్లో మీకు Android 12 అప్డేట్ కూడా కనిపిస్తుంది. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసింది 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా రియర్ సైడ్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో సహా. డోంట్ వరీ. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్లో 16 మెగాపిక్సెల్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. మొత్తానికైతే ఇవేనండి టాప్ 5 మొబైల్స్. వీటిలో నాకు తెలిసి మాత్రం శాంసంగ్ కోసం ఉంది, శాంసంగ్ లవర్ కోసం శాంసంగ్ మొబైల్ ఉంది. దాంతోపాటు పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు పోకో X4 Proతో వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళు మోటో G71తో వెళ్ళిపోవచ్చు. రియల్మీ లవర్ అయితే మాత్రం చెప్పాను కదా Realme 9SC లేకపోతే Realme 9 Proతో వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు ఇన్ఫినిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ టైం మొబైల్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు దాంతో వెళ్ళిపోవచ్చు. డిజైన్ చాలా యూనిక్గా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆ మొబైల్లో ఉన్న చిప్ సెట్, దాంతోపాటు ర్యామ్ రోమ్ యొక్క టెక్నాలజీ ఆ మొబైల్లో యూనిక్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు టెలిఫోటో లెన్స్ 13 మెగాపిక్సెల్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు ట్రై చేసుకోవచ్చు. అది కూడా బిలో 20,000 రేంజ్లో కాబట్టి ఇవేనండి టాప్ 5 మొబైల్స్. ఇవి కాకుండా మీకు ప్రజెంట్ మార్కెట్లో చాలామంది రికమెండ్ చేసేది ఏంటంటే మాత్రం iQOO Z3. ఆ మొబైల్ విషయానికి వస్తే దాదాపుగా మీకు ఆఫర్ చేసేది 19,999, 20,000 క్రాస్ అయిపోయింది. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆ మొబైల్ మీకు 16,999, 17,999, మ్యాక్సిమంగా 18,000లో వస్తే మాత్రం ఆ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ దానికన్నా ఎక్కువ పే చేయాలి అనుకుంటే మాత్రం మీకు ప్రజెంట్ మార్కెట్లో ఆప్షన్ ఉంది, Realme 9SC ఆప్షన్ ఉంది కాబట్టి చూసుకోండి. దాంతోపాటు మనకు ఇంకో మొబైల్ ఏముంది, పోకో X3 Pro. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కూడా చాలామందికి నచ్చుతుంది ఆ మొబైల్. కానీ ఆ మొబైల్ ప్రజెంట్ మార్కెట్లో దొరికితే మాత్రం తీసుకోండి, దొరకపోతే మాత్రం ఏమీ చేయలేం. బికాజ్ ఆఫ్ ఆ మొబైల్ స్టాక్ అయిపోయింది కాబట్టి ఏమీ చేయలేం. ప్రజెంట్ మార్కెట్లో ఆ మొబైల్ దొరకడం చాలా కష్టము. ఇక దాంతోపాటు ఆ మొబైల్లో ఒక కాన్ ఏంటి అంటే మాత్రం మదర్ బోర్డ్ ఇష్యూ. ఆ మొబైల్లో ఆ పర్ఫార్మెన్స్కి ఆ మదర్ బోర్డు ఫెయిల్ అవుతుందంట. అంటే డైరెక్ట్గా మొబైల్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే మాత్రం, ఫెయిల్ అయ్యేది ఏంటంటే మాత్రం మదర్ బోర్డే. డైరెక్ట్గా మదర్ బోర్డ్ ఎగిరిపోతుందంట. చూసుకోండి అది. మొత్తానికైతే ఈవెన్ టాప్ 5 మొబైల్స్. వీటిలో ఏ మొబైల్ తీసుకోబోతున్నారు, ఎవరికైనా రికమెండ్ చేయాలి అనుకుంటే ఏ మొబైల్ రికమెండ్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోదు. దాంతోపాటు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వేలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.